ఖమ్మంలోని కొత్తగూడెంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న మధ్యాహ్నం కొత్తగూడెంలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతతో దంచికొట్టిన ఎండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో ప్రజలు పరిస్థితికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, రామవరం ప్రాంతంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రావి చెట్టు ఈదురుగాలులకు ఎదురుగా ఉన్న ఇంటిపై కూలింది. దీంతో ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఒక్కరే ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు పేర్కొన్నారు. ప్రభుత్వం సహాయం చేయాలని వేడుకోవడంతో కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేష ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్రితం వచ్చినటువంటి బీభత్సమైనటువంటి గాల్దుములో నేతాజీ స్కూల్ ముందు ఉన్నటువంటి చొల్లంగి రాంబాబు ఇల్లు, అందులో భార్య, భర్త, తర్వాత కోడలు, 2 కొడుకులు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు సెలవుల్లో ఇంటికి పోయారు. గంట క్రితం వచ్చినటువంటి గాల్దుములో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రావి చెట్టు ఇల్లు మీద పడ్డది. ఆమె పడ్డది కూడా తెలియదు. ఇల్లు ఎందుకు కూతుంది, రేకుల కింద పడుతున్నాయని సడన్గా చూసి బయటకు వచ్చేటోకే చెడు పడిపోయింది. అంటే ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడ్డది. ఇది ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు కమిషనర్ గారికి తెలియగానే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆమెకు జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. సుమారు ఎంత జరిగిందంటే సుమారు ₹1,00,000 ఆదాయం, ₹1,00,000 నష్టపరిహారం జరిగింది. రేపు ఇంటిపోయిన ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అవన్నీ కూడా ధ్వంసమైనవి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ నష్టాన్ని, ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలి. అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వికలాంగులు, కోడలు కానీ కొడుకు కానీ వాళ్ళు వికలాంగులు, 2 భార్యాభర్తలు. రేపు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయో దాంట్లో ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా సాంబశివరావు సార్ దృష్టికి కూడా, మా పూర్వం సాంబశివరావు గారు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాం. సార్ వెంటనే